ప్రశాంతంగా తినేసి కూర్చుందాం అంటున్నారేమో, అదేం ఉండదు. లైస్ వీడియో చూడండి. అండ్ హలో గాయస్, వెల్కమ్ టు అరకు టు లంబసింగి రోడ్ ట్రిప్ పార్ట్ 7. దీని ముందు పార్ట్ 6 అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ పార్ట్ 6 చూడకపోతే పార్ట్ 6 చూసి వచ్చిన పార్ట్ 7 చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. ఒకవేళ మేము ఏం చేస్తావు చేసుకోపోవంటే ఏం చేస్తాం, ఏం చెయ్యం, జస్ట్ పార్ట్ 6 గురించి లైట్గా చూద్దాం. పార్ట్ 6లో వచ్చరికి ఏం జరిగిందంటే, మనం అరకు నుంచి బయలుదేరి లంబసింగ్ వచ్చే దారిలో మధ్యలో పాడేరు అని ఒక ఊరు ఉంటుంది అనమాట. ఆ పాడేరు అనే ఒక ఊరి దగ్గర మా ఫ్రెండ్స్కి యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత ఆ నైట్ అక్కడే ఒక డార్మిటరీలో స్టే చేసాం, రూమ్స్ కూడా దొరకపోయేసరికి. అండ్ దాని తర్వాత మేము వనజాంగి హిల్ అంతా తిరిగి చూసాం అనమాట. అండ్ వనజాంగి హిల్ వచ్చరికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అనమాట. అసలు మిస్ కాకూడని లొకేషన్ అది. ఇది అరకు సైడ్ కానీ లంబసింగ్ సైడ్ కానీ వెళ్తే. సో మా అదృష్టం మేరకు మేము ఆ ప్లేస్ అయితే మిస్ అవ్వలేదు, అండ్ మీరు కూడా మిస్ అవ్వద్దు. అండ్ లెట్స్ స్టార్ట్ పార్ట్ 7. ఇప్పుడైతే మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చాం. ఇక్కడైతే టూరిస్టులు అయితే యాజ్ యూజువల్, ఇది సీజన్ కాదు కాబట్టి టూరిస్టులు అయితే అసలు లేరు ఎవరు. అండ్ ఇక్కడ మా దగ్గర అయితే డబ్బులు అయిపోయినాయి. ఇక్కడ ఎవరి దగ్గర కూడా ఫోన్పేలు ఉండేవి కానీ ఇంటర్నెట్ లేదు, అసలు కార్డు బంద్ చేయట్లేదా, సిగ్నల్ లేదు ఇక్కడ. ఫోన్పే ఇక్కడ ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ అసలు కంప్లీట్గా జీరో నెట్వర్క్ అనమాట. అసలు నాకు ఎయిర్టెల్ రావట్లేదు, జియో రావట్లేదు, 2 సిమ్లు రావట్లేదు. కానీ వాళ్ళ దగ్గర వైఫై ప్రొవైడ్ చేస్తున్నారు. కార్డ్ మిషన్ ఉంది కానీ కరెంట్ లేదంటే, కార్డ్ మిషన్ పని లేదంటే, బట్ వైఫై పని చేస్తుందంటే బ్యాటరీతో రన్ అవుతుందంట వైఫై. సో వైఫై పాస్వర్డ్ అయితే వాళ్ళే ఇస్తున్నారు. సో దాని నుంచి అయితే కనెక్ట్ చేసుకొని పేమెంట్స్ అయితే చేయొచ్చు. సో ప్రస్తుతానికి అక్కడ మనోడు అదే చేస్తున్నాడు. టికెట్ వచ్చేసరికి అడల్ట్కి 60 రూపీస్, చైల్డ్కి 30 రూపీస్ అంతే. ఇక్కడే కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదో కొనుక్కొని వెళ్ళిపోతే పోయింది. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడమే, మళ్ళీ టైం వచ్చేసరికి ఇప్పుడు అరౌండ్ 2:30 అవుతుంది. ఏం తెలియదు ఇప్పుడు దాకా. ఇదిగోండి టికెట్. పెద్దవాళ్ళకైతే 60 రూపాయలు, చిన్న వాళ్ళకైతే 30 రూపాయలు, ఎందుకంటే హాఫ్ టికెట్ కాదు కదా. నేను మా శ్రీనివాస్ గారిని తీసుకొచ్చుంటే వాడికి కూడా హాఫ్ టికెటే కొట్టేవాళ్ళు. అండ్ ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వచ్చేసరికి మనకు ఒక విశిష్టమైన ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అదేంటంటే, నా లైఫ్లో నేను చూసిన ఫస్ట్ వాటర్ ఫాల్ ఏదైనా ఉందంటే అది ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్. అరౌండ్ ఒక 2 years బ్యాక్ చూసాను అనమాట, ఫస్ట్ వాటర్ ఫాల్ ఇన్ మై లైఫ్. వాటర్ ఫాల్ చూడండి, ఫ్లో అంట ఎక్కువ ఉందంట. హైట్ ప్లేసెస్లోకి వెళ్ళొద్దని చెప్పారు ఆయన. బాగా వర్షాలు పడినాయి కదా, అందుకనే మురికి నీళ్ళు ఫ్లో అవుతున్నాయి. అదే మీరు చలికాలం మంచి సీజన్ టైంలో వచ్చారంటే మాత్రం మీకు అప్పుడు కొంచెం క్లియర్ వాటర్ ఫ్లో అవుతాయి. ఇప్పుడు వచ్చేసరికి కొంచెం మురికి నీళ్ళు, అంటే బురద నీళ్ళు, మురికి నీళ్ళు అనకూడదు, కొంచెం మట్టి కలిసిన నీళ్ళు ఎర్రకుండే. నీళ్ళ ఫ్లో అయితే బాగా ఎక్కువగానే ఉంది. అక్కడ చూస్తే చాలా సింపుల్గా మామూలుగానే వెళ్తున్నట్టుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా స్పీడ్గా చాలా ఫ్లోతో వెళ్తున్నాయి అనమాట. ఇప్పుడైతే ఇంత మురుకులు చూసిన తర్వాత ఇంత మురిగ్గా ఉన్నాయి కాబట్టి నేనైతే వాటర్ ఫాల్లో దిగట్లేదు బ్రో, ఎందుకంటే ఒళ్ళంతా మురుగు చేసుకోవాలి. నాకేందో అది మామూలుగా నేను ఎవ్రీడే 2 days స్నానం చేస్తా, పొద్దున చేస్తా, ఈవినింగ్ చేస్తా. బట్ ఇక్కడికి వచ్చి ఈ చలిలో ఈ వానల్లో ఉంటున్న తర్వాత నేను నిన్న పొద్దున్న చేశాను, రాత్రి చేయలేదు, పొద్దున్న చేయలేదు, అయినా కానీ స్టిల్ నాకు స్నానం చేసిన ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. ఇంకా వాటర్ ఫాల్స్ చూసుకోండి, వాటర్ ఫాల్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ డామ్ బ్యూటిఫుల్. కొంచెం క్లీన్ వాటర్ ఉంటే బాగుంటుంది. ఇంకా మెట్లు, ఇవి చాలా మెట్లు ఉన్నాయి అసలు. చూడటానికి అది నీట్గా భలే ఉందన్నమాట ఫ్లో. ఇంకా ఇటు చూసుకుంటా పోతే ఈ వాటర్ ఫ్లో ఇటు నుంచి అటు వెళ్ళిపోతుంది. చాలా దూరం పోతున్నట్టుంది, చాలా దూరం పోతుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎవరు లేరు కాబట్టి కుదిరినంత వరకు అది ఎంత దూరం అయితే పోతుందో అంత దూరం వెళ్ళి చూడడానికి ట్రై చేద్దాం. బట్ జాగ్రత్తగానే ఉంటాం. రిస్కీ అనిపిస్తే వెళ్ళను, రిస్క్ లేదు సరదాగా వెళ్ళొచ్చానంటే కొంచెం ఆ చివరి దాకా వెళ్ళేసి వస్తా. చివరి దాకా ఎక్కడ దాకా వెళ్ళదు అక్కడ దాకా వెళ్ళేసి వస్తా. చివరి దాకా వెళ్దాం అనుకున్నాం. చివరి దాకా వాటర్ ఫ్లో అక్కడెక్కడో పడుతుంది, మళ్ళీ అక్కడెక్కడో పడుతుంది. ఇక్కడ నుంచి పడుతుంది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి పాకుండా అక్కడెక్కడో పడుతుంది. చివరి దాకా వెళ్దాం ఉన్నాం కానీ సెక్యూరిటీ అనేసి ఆపేశారమ్మా, తొక్కేశారు. వర్షాకాలం కదా, అందుకని అంత ఫ్లో అవుతుంది. అంతకుముందు కూడా వచ్చాను, అంతకుముందు వచ్చి అక్కడ దాకా కూడా వెళ్ళాము. బట్ ఇప్పుడు ఈ ఫ్లోలో అక్కడ దాకా వెళ్ళామంటే ఇక్కడ నుంచి అలా పోతాం. ఫ్లో ఎక్కువగా ఉంది వర్షాకాలం కాబట్టి. ట్రైబల్స్ కనిపించారు. తినేయనమ్మాయి, తినేయనా అంటున్నా, తింటారా? ఎదురా కూర వండుకుంటారా?
పచ్చిగా తినాలా లేకపోతే కూర అనుకోవాలా ఇట్లా తినకూడదా అలా తినాలి. ఇంత ముగ్గు కోసిస్తారా? చిన్న ముక్కలు కట్ చేసి ఉడకబెట్టి నీళ్ళంతా అది ఫ్రై చేస్తాం. ఫ్రై చేసుకుంటారా? జనాలు ఎక్కడ ఉన్నారు చాలా మంది. అదే అన్నారు. ఆ పైన ఏమైనా ఉన్నాయా తినడానికి కానీ చూడటానికి కానీ? లేదు, ఇలా నడుస్తున్నారు. గీయనా మొత్తం లోతుండుద్దా ఇది? బాగా బాగా నేను మునిగిపోతానా? అబ్బో చూడటానికి ఇది లోతు లేనట్టే కనిపిస్తుంది, కానీ ఇది నేను కూడా మునిగిపోయేంత లోతు ఉండద్దంట. జాగ్రత్తగా ఉండదు. చూడటానికి అంటే అందంగా కనిపించేవన్నీ ప్రమాదం లేదని చెప్పలేము. కొత్తపల్లి అయితే అయిపోయింది. ఓకే వాటర్ ఫాల్స్ నాకు అంటే దీనికన్నా ముందు ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ చూసాం కాబట్టి ఇది నాకైతే మైండ్కి మరీ అంత బీభత్సంగా ఎక్కలేదు, బట్ బ్యూటిఫుల్, దాంట్లో నేనేం కాదన్న. కానీ ఇప్పుడు ఈ కొత్తపల్లి దగ్గర ఏంటంటే అసలు సిగ్నల్స్ జీరో సిగ్నల్స్ అనమాట. అసలు జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏం పని చేయట్లేదు. వాళ్ళ దగ్గర 8 ఫైబర్ ఒక నెట్ ఉందంట, అది కూడా అట్టట పని చేస్తుంది. వర్షం పడుతుంది కాబట్టి అఫ్కోర్స్ కరెంట్ లేదు. సో కొంచెం ఇక్కడ ఒక కొట్టు ఉంటే ఆ కొట్టు అయితే మెల్లగా మాటలు కలిపి ఒక లెమన్ వాటర్ ఒకటి, ఒక బ్లూ మజ్జితో ఒకటి, 2 తాగాము. 2 తాగి ఇంకొక 3 మొక్కజొన్నల కన్నా కూడా వేయించుకొచ్చాము. క్యూఆర్ కూడా ఫోటో తీపించుకొచ్చానులేండి, తర్వాత పేమెంట్ చేద్దామని. అండ్ అగైన్ వీఆర్ స్టార్టింగ్ టు లంబసింగి. ఎన్నిసార్లు చెప్పినా వీఆర్ స్టార్టింగ్ టు లంబసింగి. నా లంబసింగి ట్రిప్ మాత్రం అవ్వట్లేదు. ఇవాళ ఎలాగో నైట్ కల్లా లంబసింగి వెళ్ళిపోతాను. రేపు మార్నింగ్ వ్యూ పాయింట్స్ అనే విజిట్ చేస్తాను. అండ్ ఇది ఎక్కడ పెట్టాలి? సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా తయారైపోతుంది. మినిట్ హాఫ్ అవర్కి ఏంటంటే బీభత్సంగా వర్షం పడుతుంది అనమాట. అంటే వర్షం అంటే పెద్ద వర్షం కాదు, నాన్ స్టాప్గా చిన్న తుప్పల్లో నాన్ స్టాప్గా పడుతూనే ఉంటాయి. అస్సలు వర్షం అనేది ఆగట్లేదు. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఖాళీ అయిపోవడం వల్ల లగేజ్ భారం మొత్తం మా ఇద్దరి మీద పడింది. సో అది కూడా కొంచెం బాగా ప్రాబ్లం అయిపోయింది. లగేజ్ సంచులు వేసి ముందు ఒకటి వెనకొకటి గోతాలు వేసి మూటలు కట్టుకున్నాను. సో ఇంకా ఇప్పుడు లంబసింగ్ అయితే జస్ట్ ఒక 7 కిలోమీటర్సే ఉంది. ఇప్పుడు నేను ఏ ఊర్లో ఉన్నానంటే ఏ ఊరు నాకు అర్థం కావట్లేదు. చెప్తా ఇదే ఊరంటే వంగసార అంట. అండ్ ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి లంబసింగ్ వెళ్ళే దారి అయితే మాత్రం మనకు రోడ్డు అంతా చెట్లతో నిండిపోయి ఉండేది, కంప్లీట్ పచ్చదనం. అండ్ రోడ్స్ కూడా అయితే చాలా డీసెంట్గా ఉండే. ఇప్పుడు మీకు కనిపించే ఏరియా మొత్తం కూడా సేంద్రియ ఎరువులతోనే వ్యవసాయం చేస్తారంట. కొంచెం కూడా ఆర్టిఫిషియల్ మందులు కానీ పెస్టిసైడ్స్ కానీ అట్లీస్ట్ వాళ్ళు యూరియా కూడా వాడరంట. కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారంట. సో ఇక్కడున్న ఫ్రూట్స్ కానీ ఇక్కడున్న ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా కొనుక్కొని ట్రై చేద్దాం. అంటే మన పెస్టిసైడ్స్ వాడిన దాంతో పోలిస్తే ఏమైనా డిఫరెంట్గా ఉంటుందని చూద్దాం. అండ్ ఇదే నైట్ లంబసింగ్లో ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీస్లో అయితే క్యాంప్ వేసాము. సో అది చూడాలంటే చివరిదాకా వెయిట్ చేయండి. ఎంత 2 కలిపి 30. 2 కలిపి 30? 2 కలిపి 30? ఒకటే మా అమ్మ అలా తిన్నాకంటే నేను ఇప్పుడు కోసుకున్నాను. అది బాగానే ఉండిద్ది టేస్ట్. కోసుకోండి, ఇలా కట్ చేసి దెబ్బ తిన్నట్టుంది. దెబ్బగా గుచ్చుకుంటుంది. అది కోపించుకున్నావా? అంటే ఏడే కోపించుకున్నావా? ఏదైనా మరి నేను ఇప్పుడే తింటావు నువ్వు, సాయంత్రం అన్నం తిన్నావు. భోంచిన తర్వాత తినండి. సరే పని చేయి, కోసి ముక్కలు కోస్తే ఉండవండి. ఎట్ట కోయాలి ఇది? మీకు స్టాక్ ఉంటుంది కదండి, పైపర్ మొత్తం చెక్ చేసుకోవడం. చెక్ చేసుకొని ఇలా చెక్ చేసుకొని ఇలా కట్ చేసి మరి నిలుగా మరి ఎలాగైనా కావాలి. మాకు అలవాట్లేదు, సర్లే ఇచ్చేసేలే. స్టాక్ ఉంటే ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఈజీగా కట్ చేసుకొని పోసుకొని రేపు ఇది డబ్బులు ఫోన్పే ఉంది. ఏటీఎం 500 కొడతాను. ఎంత ఛార్జెస్? చివరికి చాలా రోజుల తర్వాత డబ్బులు పట్టుకున్నాను నేను. అసలు ఇంట్లో అసలు డబ్బులు పట్టుకోలేదు. అది ఎప్పుడు ఫోన్పే గూగుల్ పేలో ఇంక ఇప్పుడు వచ్చిన తర్వాత తప్పక తీసుకోవాల్సి వచ్చింది. సో బాబాయ్ ఈ 2 కాయలు జస్ట్ 30 రూపీస్ అంట. చాలా బాగుంటుంది. చూద్దాం సరే. నాటుకాయలేనా? అంటే మందులు అవి వేస్తారా మామూలుగా? అసలు ఏమో నాటా? సేంద్రీయ వ్యవసాయం. బాబాయ్ ఎంత కంటే? 50కి 10 నాటుకండ్లేనా? ఈ చుట్టుపక్కల పండించినేనా? ఈ చుట్టుపక్కల ఇయ్యనా? అక్కడ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉంటే చూడు, ఆడ తీసుకున్నా కండి 10కి అమ్మాడు. ఎట్లాంటివి? కొత్తపల్లి వాటర్ అక్కడి నుంచి వస్తున్నాను ఇప్పుడు. కండి 10కి అమ్మాడు, 4 తీసుకొని వచ్చాం.
ఏడేమో 50, మీరేమో సగం రేటు తగ్గించారు. ఎంతమ్మా ఇది? అది రూపాయి బాగుంటుంది. ఆ? 1 రూపాయి. 1 రూపాయా? 10 రూపాయలు తీసుకోండి. 10 రూపాయలు ఇచ్చినా బాగుంటాయి. రోజు ఎక్కువ తినాలండి. ఎంతవరకు ఇస్తాం? ఏదో స్వీట్ బోండాలంట. జస్ట్ నార్మల్ పునుగుపిండి, నార్మల్ పునుగుపిండిలోనే పంచదార కలుపుతుంది. ఇది తీపి పంచదార వల్ల వచ్చిందా అదే సరే అదేనా? బాగుంది బాగుంది బాగుంది. కొత్త టేస్ట్ ఎప్పుడు తినండి. ఫైనల్ ఎన్నో స్టంట్లు వేసిన తర్వాత చివరికి మనం ఎట్టకెళ్ళక లంబసింగి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంత లాంగెస్ట్ జర్నీ ఏది వైజాగ్ నుంచి లంబసింగి దాకా ఇంత లాంగెస్ట్ జర్నీ అయితే ఎప్పుడు చేసి ఉంటాను నాకు తెలిసి. ఒకవేళ ఏమైనా చేసి అంటే వాడు మాకన్నా తిక్కలో అయి ఉంటారు, లేకపోతే మాకన్నా దరిద్రులు అయి ఉంటారు. దాదాపు 4 days పట్టింది వైజాగ్ నుంచి లంబసింగి అడ్డ అంతా తిరుక్కుంటూ రావడానికి. ఇక్కడ ఒక స్కూల్ కనిపిస్తుంది కదా, ఇది స్కూలో లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో తెలియదు ప్రస్తుతానికి అయితే. ఇదేంటిదిరా? ఇదైతే మనకి క్యాంపింగ్ వేసుకోవడానికి అయితే ఈ నైట్ అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పడుకోవడానికి మంచిగా సాఫీగా బండ్లు ఉండే అండ్ పక్కనే ఛార్జింగ్ పాయింట్ ఉంది. కుదిరితే పాసిబుల్ లైట్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇది బ్లైండ్కి వేసేసుకోకూడదు. ఇక్కడ వేసుకోవచ్చా, వేసుకునే ప్రాబ్లం ఉంటుందా, ఎవరన్నా కొడతారా, పోలీసు ఆడతారా, నిద్ర లేపు మరి ఇవన్నీ కనుక్కోకుండా బ్లైండ్కి వేసుకోకూడదు. సో లోకల్స్ మీద అనుకున్నాం అంటున్నా. ఏదో నైట్ ఇక్కడ ఉండొచ్చా అంటున్నా. అది ఏంటిది అసలు? అది ఇదా పంచాయతీ పంచాయతీ ఆఫీసా? ఇప్పుడు మా టెంట్లో అవి ఉండేలే, వేసుకున్న నైట్ ఇక్కడ పడుకుందాం అనుకుంటున్నా. పడుకోండి. గుజ్జు చాలా టేస్టీగా ఉంటుందండి. కోడిగుడ్లని పగలగొట్టి వేసుకున్న వెంటనే గుడ్ నైట్.